Thank you so much. So, hope my voice is audible. Yes, brother. Yes. Understand. So, once again, thank you so much, Udayana, for your kind words regarding me. Uh, Really, it's great joy and privilege to be part of with you all because you are all uh, the officers and big people, even spiritually also. You are so matured, and really thank you so much for giving this opportunity, and also thank God for uh, even I thanking God to also for this opportunity, and especially I thank Ramesh Samuel Naidu. He's also that Udayanna's brother. So thank you, Ramesh Samuel, for this asking me. And yeah, so more than to sharing the word of God, just I want to encourage you and congratulate you and appreciate you that you have a that concern as a Christian professionals to gather in the presence of Lord, even though you are in a different places of Andhra and Telangana, even at large, all the country, you gathered here on a online platform and having fellowship and exhibiting the talents what God has given to us, like singing and all these things. Really, so appreciate you and thank God for your commitment to for towards God's kingdom, and especially knowing the God's word, and more than that, and uh, growing in the likeness of God. That is the major thing for this. Really, uh, keep it up and continue to pray for each other. And thank you once again for this opportunity to share word of God. సో మనందరికీ తెలుసు మీరు దానియేలు I think brother he read in a wrong portion. I think he read in seventh chapter, sixth chapter 1 to 5 verses. You know, so I gave this text. సో బట్ నో ప్రాబ్లం. నేను చదువుతాను తెలుగులో. నేను చదివినాక మనం ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాము. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. ఇది మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. దయచేసి మీరు కూడా ప్రేయర్ చేయండి. ప్రభు నాతో మాట్లాడండి. ఇట్స్ నాట్ ఎ జస్ట్ ఆన్లైన్ మీటింగ్ యాజ్ ఎ రెగ్యులర్లీ వీఆర్ గ్యాదరింగ్. సంథింగ్ అట్లీస్ట్ వన్ థింగ్ లార్డ్ స్పోక్ టు మీ and help me to obey, help me to practice, and help me to take into my heart. సో మనం అట్లా ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మాకు అనుగించిన సమయాన్ని సహవాసాన్ని బట్టి వందనాలు. మా ప్రియులు నీ బిడ్డలు నీ కుమారులు కుమార్తెలు నాయనంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారి యొక్క నాయన మరి మీ వాక్యం పట్ల సహవాసం పట్ల మీ రాజ్యం పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్ ని బట్టి ఆశని బట్టి మనసారి నేను స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఈ నాయన ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మనుషుల మాటలు వ్యర్థం ప్రభా, ఎందుకు పనికిరావు. దయచేసి మీరు మాతో మాట్లాడండి. తద్వారా మేము నాయన నీ ఉద్దేశాలను గుర్తిరిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని
మనుషుల మరుగు చేసి మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె దయచేసి వాయిస్ క్లారిటీ లేకపోయినా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. ఎస్. సో మనందరికీ తెలుసు దానియేలు ఇది ఎన్నోసార్లు మీరు కూడా ప్రసంగము చెప్పే ఉంటారు చాలా దగ్గరలో, లేదంటే చదివే ఉంటారు, వినే ఉంటారు రకరకాలుగా. కాబట్టి ఇట్స్ నాట్ ఏ న్యూ టెక్స్ట్ ఆర్ న్యూ థింగ్ ఫర్ యూ, బట్ దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. దేవుడు మనం ఎప్పుడు వింటున్న దాంట్లో నుంచి అయినా కూడా దేవుడు మాట్లాడగలడు. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఇన్ ద బైబుల్. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ మనం ఇందులో చూసుకుంటే మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ లివింగ్, బికాస్ యు ఆర్ ద పీపుల్. సో దట్ నేను 16 years యుఎస్ఐలో ఫుల్ టైమ్ స్టాఫ్గా చేసి నౌ ఐ మూవ్ టు అనదర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్. It's a differently in my work pattern and all the things is different, but still I just see you all as a professional missionaries. So not only a pastor or something atlane kaakunda, we are all the part of God's kingdom. And and the second thing is, I am always those who are working and also doing God's ministry, also interesting in the God's ministry. I call them as a professional missionaries, because as a pastors or any missionary or anyone may not come to your office, but um, you are the only one person to enter into your office, and you can stay there, you can talk there, walk there, and you are the person God put in the office to influence the Christian values, Christian lifestyle, so that you're a very precious people. So many times we are thinking that పాస్టర్ చేస్తున్నదే మినిస్ట్రీ, మనం చేస్తున్నది కాదని చాలా మంది అనుకుంటుంటాం. ఎస్, కాలింగ్ ఈస్ డిఫరెంట్. సో బికాస్ సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ be a teachers, some are doctors, some are engineers, as you are the LIC officers. So God's calling is different. So that I am seen as a professional missionary, because you are the very key part in God's kingdom. సో అది ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఎస్ మనం చదివినాము కాబట్టి మనం చదివినాము అన్ని కాబట్టి ఉద్యోగం వచ్చింది చేస్తున్నాం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, మోర్ దెన్ దట్, ఇట్స్ గాడ్స్ డిజైర్ ఈజ్ టు పుట్ యూ ఇన్ దట్ ఆఫీస్ ఇన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసి ఇండియాలో మిమ్మల్ని ఉంచడానికి దేవుడు, ఇట్స్ ఎ కాలింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ప్రొఫెషన్. కడుపు నింపుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తారు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ యాజ్ ఎ క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్, వెన్ వీ థింక్ we are the hello, yeah. So those who admin, anyone voice are coming, please mute them, so it may not disturb anyone. Okay. Okay. సో దయచేసి మనము అట్లా మనం ఆలోచించాలి. గాడ్ బ్లెస్ యూ విత్ జాబ్ ఇన్ ఎల్ఐసి, అండ్ ఆల్సో హీ పుట్ యూ ఇన్ దట్ ఆఫీస్. ఇట్స్ ఎ గాడ్స్ రిప్రజెంటేటివ్. So that is the thought I want to share, and I want to encourage you. So like that, మనము ఈ రకంగా మనం చూసుకుంటే దానియేలు గురించి మీకు తెలియంది కాదు, కొన్ని విషయాలు దానియేలు లైఫ్లో నుండి ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మనందరికి హిస్టరీ గురించి ఆలోచన చేస్తే, వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ మనం ఆలోచన చేస్తే మనందరికి తెలిసిందే. Amma, I sorry, I forgot to ask the time. How much time can I take, sister? Brother, 30 to 40 minutes. Okay. Yeah, thank you, Anna. So in that case, now 6:40, maybe 7:10 I will close. Okay, thank you so much, Anna. ఆ రకంగా మనం ఆలోచన చేసుకుంటే, కొంచెం హిస్టరీ చూస్తే మనందరికీ తెలుసు, గాడ్ కాల్డ్ అబ్రహాం. ప్రభు దేవుడిని అబ్రహాంని పిలిచాడు, అబ్రహాముని పిలిచినాడు, అబ్రహాం వచ్చిండు, అబ్రహాంకి పిల్లలు ఐజాక్ పుట్టిండు, ఐజాక్ తర్వాత ఐజాక్కి జాకబ్ వచ్చినాడు, జాకబ్ మనం చూస్తే 12 మంది
పిల్లలైనారు కదా, మనందరికి తెలుసు. సో వాళ్ళలో జోసెఫ్ నమ్మేశారు ఆ వాళ్ళ అన్నలో. ఆ రకంగా ఒక కానాను దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు జోసెఫ్ ఇక్కడ ఉన్నాడు, మీ అందరికి స్టోరీ తెలుసు. వాళ్ళందరూ 75 మెంబర్స్ ఈజిప్ట్కి వచ్చేసినారు. సో ఈజిప్ట్కి వచ్చేసినాక మనం చూస్తే ఈజిప్ట్లో 400 years వాళ్ళు ఒక స్లేవ్స్ లాగా ఉన్నారు. ఈవెన్ జోసెఫ్ ఉన్నంత వరకు అంత బాగానే ఉంది. వన్స్ జోసెఫ్ డైడ్, ద థింగ్స్ అప్స్ అండ్ డౌన్ అయినాయి. సో చాలా విపరీతమైనటువంటి ఆ, 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 వాళ్ళకి స్లావరీ కింద, బానిసత్వం కింద ఉన్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. దెన్ గాడ్ ఆల్రెడీ ప్రామిస్ టు అబ్రహాం, నేను ఈ దేశాన్ని ఇస్తానని ప్రామిస్ చేసినందుకే. సో దెన్ గాడ్ కాల్డ్ మోజెస్, అండ్ మోజెస్ వెళ్ళినాడు, వాళ్ళందరినీ కానాను దేశానికి తీసుకొచ్చినాడు. దానికి మనకి మనందరికి తెలుసు 40 years అయింది. సో అట్లా కానాను దేశానికి తీసుకొచ్చి వాళ్ళని సెటిల్ చేసే ముందు దేవుడు వాళ్ళని ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి అనడానికి కాన్స్టిట్యున్సీ అంటే లా, 5 గ్రంథాలు లాని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఎన్ని ఈవెన్ 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 15th August మనకి 1947లో మనకు వచ్చినా కూడా స్వాతంత్రం. సో మనలో మనం పరిపాలించుకోవడానికి కావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏర్పడింది 26, దాని అందుకే మనం రిపబ్లిక్ డేగా మనం అట్లా. సో ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు they live a life in any country. So that God gave to Moses the constituency, that is the law. మీరు వెళ్తున్నారు అక్కడికి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని ఆ ఆ, వాళ్ళకి చెప్పిన ఆ యొక్క లాని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇస్తూ ఇస్తూ ఒక మాట అన్నాడు, మీరు లా ప్రకారం బతకాలి, అక్కడలా బతకూడదు, దేవతల మొక్కకూడదు, మరి తినకూడదు, ఇది తినాల్సింది ఇది, ఇవన్నీ చెప్పినట్టుగా మనందరం చూస్తే, ఈవెన్ అన్యజనులు పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళందరిని వెళ్ళగొట్టండి అని ఇవన్నీ చెప్తే, వీళ్ళు మొత్తానికి మనందరికి తెలిసిందే స్టోరీ, ఆక్యుపై చేసుకున్నారు. ఈ దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేసినారు. చేసినప్పుడు దేవుడు ఇందులో వార్నింగ్స్ కూడా ఇచ్చిండు, మీరు ఏమైనా తప్పు చేస్తే నేను కరువు తీసుకొస్తా, మీరేం తప్పు చేస్తే శత్రువులు మీ మీదకి తీసుకొస్తా, మీరేం తప్పు చేస్తే నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటా, మీరు ఇంకా మాట వినకపోతే మిమ్మల్ని శత్రువుకి అప్పగిస్తా అనేటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. బైబిల్ అంతా మనము ఆ రకంగా మనం ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దానికోసం వాళ్ళని దేవుడు తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేసిండు. ఆ న్యాయాధిపతులు అయిపోయినాక వీళ్ళు వాళ్ళ మాట వాళ్ళు వినలేదు, వీళ్ళు వినలేదు. ఆ తర్వాత మాకు రాజు కావాలన్నారు, మీ అందరికి తెలుసు. రాజులు ఇచ్చినాడు దేవుడు. ఫస్ట్ కింగ్ సౌలుని ఇచ్చినాడు. సౌలు కూడా రాజులు కూడా దేవుని మాట వినలేదు. చూస్తే మళ్ళీ 2 కింగ్డమ్స్ వేరే అయిపోయినాయి, ఇజ్రాయెల్ కింగ్డమ్ అండ్ జూడా కింగ్డమ్ అయిపోయింది. ఇజ్రాయేలీని వారు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించారు. రీసెంట్లీ నేను నా పర్సనల్ మార్నింగ్ డివోషన్లో నేను చూస్తూ ఉంటే భయంకరమైన కరువు, వాళ్ళు పాపం చేస్తూ ఉంటే ప్రవక్తలు చెప్తా ఉన్నా కూడా మాట వినకపోతే విపరీతమైన కరువు, ఫిలిస్టీలని వాళ్ళని వీళ్ళని తెచ్చి డిసిప్లిన్ చేసినా కూడా వాళ్ళు వింటలే. నేను ఆ కరువు గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత కరువు వచ్చిందంటే, ఒక 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ రోజు నా కొడుకుని తిందాము, రేపు నీ కొడుకుని తిందాం వండుకొని. అట్లా తిన్నారు, ఒక్క కొడుకుని తినేశారు. నెక్స్ట్ అడిగేసరికి ఆమెమో వాళ్ళ కొడుకుని దాచిస్తుంది. నేను బైబిల్లో నేను చదువుతున్నా, అది ఎన్నోసార్లు చదివినాను కానీ నా మైండ్కి ఎక్కలేదు. బట్ అది చదువుతుంటే షాక్ అనిపించింది. అంత కరువుని తీసుకొచ్చాడు, అయినా వాళ్ళు మాట లేదు. మనందరికి తెలిసింది, అష్షూరీయులను పంపించి భయంకరంగా ఇశ్రాయేలు సర్వనాశనం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయినాడు. సో ఇశ్రాయేలీలు అట్లా నాశనం అయిపోయింది. అయితే జూడా కొంచెం దేవుని భయం కలిగినటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం కాపాడాడు. బట్ స్టిల్ వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకం అయిపోతే, వాళ్ళని ఎంత మాట వినకపోతే, ఎన్ని చేసినా వినకపోతే, ఇమీడియట్ గా దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని పంపించి వీళ్ళందరినీ తీసుకొచ్చి, దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అట్లా చాలా మంది యవనస్తులను, పిల్లలను, పెద్దలను కొంతమందిని తీసుకెళ్ళిపోతాడు, అన్ని టెంపుల్ని అంతా కాల్చేసి. అట్లా కొంతమంది తీసుకెళ్లిన మందిలో వాళ్ళందరిని తీసుకెళ్లి బబులోన్లో ఉంచుతాడు అనమాట. సో ఆ బబులోన్లోకి వెళ్ళినటువంటి మందిలో కొంతమంది ఎవరు అంటే దానియేలు. సో నాట్ ఓన్లీ దానియేలు గురించి మనం చెప్పుకున్నప్పుడు, దానియేలుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటే మంచిది. షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా వాళ్ళు ఉంటారనమాట. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆ టైంలో. అయితే ఇంకా మనం చూస్తే దానియేలుని తీసుకెళ్ళిపోయినాక
అప్పుడు నెబుకద్నెజర్ కింగ్, నెబుకద్నెజర్ చచ్చిపోయినాక ఆయన కొడుకు బెల్షజర్, సారీ దర్యావేష్ కింగ్ అవుతాడు. దర్యావేష్ తర్వాత బెల్షజర్ కింగ్ అవుతాడు. బెల్షజర్ తర్వాత కోరేష్ కింగ్ అవుతాడు అనమాట. నలుగురు కింగ్లు మారుతారు. మాదీయులు, బాబిలోనియన్స్ అండ్ మాదీయ పారసీకుల రాజ్యాన్ని మనం చూస్తాం అనమాట. అయితే ఇక్కడ ఈరోజు మనము చదువుకున్నది ఏంటంటే 6వ అధ్యాయంలో 3వ కింగ్. ఒక మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు గమనించారో లేదు, 31 6వ అధ్యాయము బెల్షజర్. ఈ బెల్షజర్ ఏం చేస్తాడంటే 5వ అధ్యాయంలో ఆ, అది ఇది బెల్షజర్ గురించి మనం ఆలోచన చేస్తే మనవుడు మొత్తం పార్టీ చేసుకొని దేవుని ఆలయంలో నుండి తీసుకొచ్చినటువంటివన్నీ పరికరాలతో వైన్ అన్ని వేసుకొని వైఫ్స్ అందరి మధ్యలో అందరికి ఘనంగా తాగి తందనాలు ఆడతాడు అనమాట. సో దెన్ అక్కడ ఆ, ఆ టైంలో దేవుడు ఆయనకి ఒక హస్తము రాసినట్లుగా మనం చూస్తాం. దాని అర్థం ఏంది అని చెప్పడానికి ఆ అడిగితే అప్పుడు దానియేలు పోతాడు. సో దానియేలు వెళ్ళినప్పుడు దానియేలు ఇట్లా చెప్తాడు. మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో నీ ప్రాణమును నీ సకల మార్గములను, అది ఎక్కడ ఉందంటే 5వ అధ్యాయము 23 వచనముల లాస్ట్ లో ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నువ్వు కనపరచలేదు, సో నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఆ ఇంకా 28 29లో చూస్తే బెల్షజర్ ఆజ్ఞగా, సో ఈయన్ని గౌరవిస్తారు, అదంతా అయిపోయింది. 30 వచనంలో చూస్తే ఆ రాత్రి అందే కల్దీల రాజుగా బెల్షజర్ హతుడాయను. సో ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన ప్లేస్ లో మాదీయుడైనటువంటి దర్యావేషు రాజు అయినట్లుగా మనము చూస్తామన్నమాట. ఓకే, సో దర్యావేషు రాజు టైంలో ఇమీడియట్ గా ఏం జరిగింది అంటే తన రాజ్యం అంతటి పైన 6వ అధ్యాయం 1వ వచనంకి వస్తున్నాము. సో దర్యావేష్కి అర్థమైపోయింది ఆయన చనిపోయినాడు, బెల్షజర్ చచ్చిపోయినాడు, దర్యావేష్ రాజు అయినాడు. దెన్ దర్యావేష్కి తెలిసింది ఏంటి, ఆ తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 అధిపతులను నియమించాడు. హీ అపాయింటెడ్ 120 ద అఫీషియల్స్. ఈ వీళ్ళ మీద 3 ప్రైమ్ మినిస్టర్స్ ని పెట్టాడు. ఆ 3 ప్రైమ్ మినిస్టర్స్ లో కూడా వన్ ఆఫ్ ఆ ముగ్గురులో మరల వాళ్ళ ముగ్గురులో ద బెస్ట్ ఎవరు అంటే దానియేలుని పెట్టాడు. ఎవరు పెట్టారు? ఆ దర్యావేష్ పెట్టినట్లుగా మనం చూస్తాం. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. సో అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే 3వ వచనంలో చూడండి. అంతేకాదు 2వ వచనంలో ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞించారు. సో మీరందరూ దానియేలుకి లెక్కలు అప్పగించాలి అనేది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇట్స్ ఎ వెరీ ట్విస్ట్ నా మనం చూస్తే. Daniel came as a slave to the kingdom of Nebuchadnezzar. Now he became a prime minister. The slave to ఈ సుప్రీం అయిపోయినాడు. అయిపోయి మీరందరూ దానియేలుకి లెక్క చెప్పాలని అనేసరికి మీరు 3వ వచనంలో చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలని రాజు చూశాడు, ప్రధానం చేశాడు. రాజు చూశాడు, ఇంకా చాలా చాలా అద్భుతంగా మెటిక్యులస్ గా వర్క్ చేస్తున్నాడు డానియేలు. సో ఇమీడియట్లీ హీ థాట్ దట్ అగైన్ ఐ నేను ఈయన్ని ఐ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఏ ద మోస్ట్ సుప్రీం ప్రైమ్ మినిస్టర్ అట్లా చేద్దామని అనుకున్నాడు అనమాట. అయితే దెన్ మనందరికి తెలుసుగా, మీరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రమోషన్ వచ్చినా లేదా మనం నమ్మకంగా పనిచేసినా మన సిన్సియర్గా మనం టైంకి వెళ్ళి టైంకి వచ్చి వర్క్ చేస్తుంటే మిగతా వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళకి డుమ్మాలు కొట్టాలి, వాళ్ళ కహానీలు చెప్పాలి, అట్లా చేస్తే అంత బాగానే ఉంటుంది. సిన్సియర్గా ఉన్నాం అనుకోండి, తప్పకుండా మేబీ వీఆర్ ఆల్ గాన్ త్రూ దట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద history also, it is happening in the secular jobs also. So it's because that is the we can see in everywhere. So ఈయన చక్కగా ఉండడం బట్టి వీళ్ళందరికీ నచ్చలేదు. ఆ ఇద్దరు ప్రధానులకి ఈ 120 మెంబర్స్ అఫీషియల్స్ కి నచ్చలేదు. అయితే ఏం చేశారు చూడండి. అందుక ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఇండి తగిన హేతువు కనిపెట్టుకుని చుండ్రు. కానీ ఫ్రెండ్స్, ఒక మాట ఉంది చూడండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను
ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. So the first point I want to share here is Daniel is a successful and a faithful servant. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో గాడ్ కాల్డ్ us to work in God called me to work in the NGO. God called you work in a government sector. So are we maybe sometimes we may be successful. నేను మీకు మనము అంటే మీకు ఏదో చెప్పేంత లేదు, ఎందుకంటే యు ఆర్ గుడ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, యు ఆర్ గుడ్ ఇన్ మేనేజ్మెంట్, యు ఆర్ గుడ్ ఇన్ వాట్ ఇట్ కాల్డ్ ఈవెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇన్ ఎవ్రీ ఏరియా యు ఆర్ వెరీ మెటిక్యులస్. బట్ ద మ్యాటర్ కమ్స్ దట్ ఈవెన్ సమ్టైమ్స్ వీ మే సక్సెస్ఫుల్. మన గోల్స్ కంటే ఇంకా హైయర్ గోల్స్ మనం రీచ్ అవ్వచ్చు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. బట్ ద పాయింట్ ఈస్ హియర్, నమ్మకస్తుడు, ద ఫెయిత్ఫుల్. The first point I want to encourage you all from the word of God is Daniel is a successful and faithful servant of God. So through his faithfulness, he influenced the whole community. That is so what happened మనము ఇంకా చూస్తే మీరు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట ఉంది, నాట్ ఓన్లీ ఫెయిత్ఫుల్, ఏ నేరమైనను తప్పైనను నిందారహితుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. పౌలు కూడా సంఘానికి రాస్తూ మనం అంటాం, క్రీస్తు ఎదుట మనము నిర్దోషులను నిష్కప్తులను నమ్మకస్తులై ఉండడానికి నన్ను రక్షించాడు అనే మాట ఆయన సంఘానికి రాస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, yes, God called us to be faithful. That is one thing. But not only ఈ ఒక్క ప్యాసేజ్ నుంచే కాకుండా నేను జస్ట్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఐ వాంట్ టు షేర్ ఫ్రమ్ ది డానియల్ క్యారెక్టర్ ఆఫ్ ఫ్రమ్ డానియల్. సో అప్పుడు ఏమైంది చూడండి, అందుక 5వ వచనం, అందుక మనుషులు కనుగొనలేకపోయినారు కదా. ఇమీడియట్గా ఏం చేశారు చూడండి, అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందైనను అతనిలో లోపము కనుగొనలేమనుకున్నది. అరే ఈడు మనకి ఎక్కడ దొరుకుతలేడు, హీఈస్ గుడ్ ఇన్ అకౌంట్స్, హీఈస్ గుడ్ ఇన్ టైమింగ్స్, హీఈస్ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, హీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. బట్ ఈయన పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవచ్చు అంటే ఈ దేవుడు విషయములు మాత్రమే పట్టుకోవచ్చు అని ఒక కంక్లూజన్కి వచ్చి, నాకు అర్థం కాలేదు ఇది చదువుతున్నప్పుడు. చూడండి, ఆయన దేవునికి అంత కరెక్ట్గా ఉన్నాడని వాళ్ళకి ఎలాగ తెలుసు? దానికంటే ముందు మీరు గమనించారా లేదు, వీడు ప్రార్థన చేస్తాడు ఎవ్రీడే 3 times. కాబట్టి వీళ్ళు దే అబ్జర్వ్ వెరీ క్లీన్లీ. ఫ్రెండ్స్, జస్ట్ ఐ వాంట్ టు అలామ్ యూ, మనము చేస్తున్న మన జాబ్లో తప్పకుండా ఎవ్రీ వన్ వాడు ఎన్ని తప్పులు చేసినా ఏమనరు. మనం ఒక్కడ పట్టుకోండి చిన్నది, ఒక్క రోజు లేట్ వెళ్ళండి చాలాసార్లు, ఏంటి బ్రదర్ గారు లేట్ వస్తుందండి సార్ అని అంటారు. అందరికి వినబడినట్టు మళ్ళీ ఒక్కడండు అందరికి వినబడాలి. సో పీపుల్ ఆర్ ఆల్వేస్ వెయిటింగ్ టు capture us. So we should practice the model of Daniel. This is very important. సో ఏమైంది, ఇమీడియట్ గా ఒక బిగ్ ప్లాన్ తో రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు కూడా చాలా తెలివినాడు కదా, సార్ ఎవడు కూడా ఒక విగ్రహం చేద్దాం సార్. విగ్రహం కాదు, మీరు గమనించారో లేదో, ఎక్కడుందంటే 30 దినముల వరకు 7వ వచనంలో ఉంది, 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవుని యొద్దను ఎవడును మనవి చేయకూడదు. అంటే ప్రార్థన చేయకూడదు, ఎవరిని అడగొద్దు, నీ దగ్గరికి వచ్చి అడగాలి. అది ఎట్లయితుంది? హీఈస్ ఎ జూ, ఆయనకు ప్రార్థన చేయడం అలవాటు. బట్ ఏమైంది, అనుకోకుండానే 10వ వచనంలో చూసారా, ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు ఉండెను. This is what the second character from Daniel is. He is a prayerful man. He is not only a successful and faithful, friends, he is a prayerful man.
Even he is a prime minister. He has a very busy in his work, but still he has a time to pray. Friends, just I am, even I am also failing in many especially in in the area of prayer. But the Daniel life is encouraging us to develop the prayer life, the prayer, personal prayers, prayer with children, prayer with family, wife, spouse, and prayer with the husband. This is very important, friends. మనం దేవుడు పని చేస్తాం కానీ దేవుని దగ్గర కూర్చుని, దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్. పైసలు ఇస్తాము, ఊడమంటే ఉడుస్తాము, పరదాలు ఎత్తంటే ఎత్తుతాము, ఎన్ని చేయమంటే చేస్తాం కానీ వాక్యం చదవడానికి కూర్చోవడం కానీ ప్రార్థన చేయడానికి కూర్చోవడం మన వల్ల చాలాసార్లు అవ్వదు. ఐఎమ్ సో సారీ. సో దయచేసి, సో యూ కెన్, మనము దట్స్ వై ఈ ఎవరు లూథర్ కింగ్, మార్టిన్ లూథర్ కింగ్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే, దట్ మీన్స్ ఐ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. దట్ ఈస్ ఈ స్టేట్మెంట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, how is our prayer life? That is the second thing I want to so what happened? ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన వెంటనే మీరు గమనించారో లేదు, ప్రేయర్ చేసిన వెంటనే వాళ్ళకి తెలిసింది, రాజు ఏమో దర్యావేషుకి తెలుసు ఈయన ఎట్లా అంటాడు కదా, దర్యావేషుకి తెలుసు ఈయన ఎట్లా అంటాడు. ఆయనేమో మరి ఈయన కోసమో ప్లాట్ వేసినారని తెలుసుకోలేకపోయినాడు. బట్ స్టిల్ ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆయన్ని సింహాల బోనులో వేస్తారు. బట్ సింహాలు ఆయన్ని రక్షించేసినాయి. సింహాలు ఏం చేయలేదు, దేవుడు రక్షించాడు. మీరు 21 వచనం చూడండి, 21 వచనం చూడండి. అందుకు 22 21 నుంచి, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించిన కనుక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను ముగించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని. అందుకు రాజు ఎంతో సంతోషపడి ఏం చేసిండు, ఆయన బయటికి తీసుకురండి అన్నాడు. బయటికి తీసుకురండి అండమే కాదు, మీరు గమనించారా, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడందున అతనికి ఏ హాని కలగలేదు అనుకుని సంతోషించి బయటికి తీసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా వాళ్ళందరినీ, వాళ్ళ భార్యలను, వాళ్ళందరినీ దేవుడు ఆ సింహాలు బోన్లో వేసేసాడు. అంత మాత్రం కాకుండా మీరు గమనిస్తే 26 వచనం నుండి మీరు 25 నుండి మనం చదివితే, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించి సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలా వ్రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే యుగములుండువాడు, ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడు ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయనే సింహములు నోటి నుండి దానియేలు రక్షించినని రాయించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ ఇట్ ఈస్. దట్స్ వై జస్ట్ నేను రాసుకున్నాను. ద థర్డ్ పాయింట్ ఈస్ డానియల్ honored God. The third point is Daniel honored God. That's why God honored him. నన్ను కనపరిచిన వాడిని నేను కనపరుస్తున్నాను ప్రభు అన్నాడు. నేను అందుకు ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, ప్రియులరా. డానియల్ did not preach about God. Daniel did not preach gospel, but he presented God through his Christian lifestyle. We may not preach gospel in our offices to our friends and colleagues, because if they say something, వాళ్ళు ఏదో మత ప్రచారము లేదా ధర్మ పరివర్తన సంథింగ్ ఇట్లా అంటారు. బట్ డానియల్ డిడ్ నాట్ ప్రీచ్, బట్ హీ ప్రెజెంటెడ్ ఏ క్రిస్టియన్ లివింగ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్, ఈవెన్ కింగ్ హిమ్సెల్ఫ్, సో దట్ హీ ఆనర్డ్ గాడ్ అండ్ గాడ్ ఆనర్డ్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ we honoring God? Are we honoring God? Or we can the last point, just I want to close the last point. I wrote 8 points, but still no problem. The another, why God honored, why he stand, ఎట్లా దేవుని కోసం నిలబడ్డాడు, ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది. The another secret is we know that the first chapter,
ఫస్ట్ చాప్టర్ 1 and 8 మన అందరికీ తెలుసు కదా. దానియేలు తన ఆ, మీరు మీ అందరూ తెలుసు కదా, 1:8 ఎవరైనా చదువుతారండి? జస్ట్ అంటే మీ కొంచెం అలర్ట్ కోసం అడుగుతున్నాను అంతే. మీరు వింటున్నారు, జూమ్ మీటింగ్లు ఎట్లా ఉంటాయంటే. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. యా, హియర్ హీ కమిటెడ్. మనం చూడండి, హీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ faithful. Not only that, he is a prayerful. Not only that, he honored God. And the fourth one is he committed his life to be live a holy life. మీరు పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం. పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూసి పేతురు కూడా చెప్తాడు, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. సార్ నా ప్రాణం పోయినా పర్లేదు సార్, వెజిటేబుల్స్ ఇవ్వండి, నాన్ వెజ్ వద్దు, మేము మేము శాకాహారం తింటాము, ఆ బలి ఇచ్చినటువంటి ఆహారం తినలేము. టెస్ట్ చేయండి, 10 days టెస్ట్ చేయండి, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొనకూడదని ఎంచి అపవిత్రపరుచుకొనకూడదని ఎంచి అనే మాట మనం చూస్తాం. ద ఫోర్త్ క్యారెక్టర్ ఫ్రమ్ ద డానియల్ ఈస్ టు బి ఏ లైఫ్ ఆఫ్ హోలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరూ తెలుసు, అయిపోయింది టైము, 10 నిమిషాలు క్లోజ్ చేసుకుందాం. ఆ ఆ మనం చూస్తాం కదా, పారిశ్రామిక విప్లవం అనే మాట మనం విన్నాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ అండ్ కదా, మనము అట్లాంటి మాటలు వింటూ ఉంటాం. రెవల్యూషన్ ఇన్ టెక్నాలజీ అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. నవే డేస్ ఇట్స్ ఏ లస్ట్ రెవల్యూషన్. ఎవ్రీవేర్ ఈజ్ లస్ట్. సెక్షువల్ రెవల్యూషన్, సీక్రెట్ గా ఉండాల్సినటువంటి అన్ని కూడా మనకి మన ముందే ప్రత్యక్షమవుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఫేస్బుక్కి వెళ్ళు, ట్విట్టర్కి వెళ్ళు, వెబ్సైట్కి వెళ్ళు, ఈవెన్ న్యూస్ చదువు, ఎక్కడికి పోయినా దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. It's very difficult to be whole in nowadays because the smartphone is in our hand. Daniel, yeah, we can use smartphone, we can use internet, we can use social media. Yes, we have to use it, but we should be very careful. పెద్దవాళ్ళు, మీరందరూ పెద్దవాళ్ళు, మనందరం అది మీకు చెప్పాల్సిన పెద్ద ఏం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెవల్యూషన్ ఇట్లాంటి దాంట్లో మనం దేవుని కొరకు హౌ వీఆర్ హోలీ లైక్ డానియల్. దేవుడు దానియేలు ప్రార్థన ఎందుకు విన్నాడు? దేవుడు దానియేలుకి ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడు? దేవుడు అంత ఎందుకు హెచ్చించాడు? బికాస్ హీ కమిటెడ్ హిస్ లైఫ్ టు బి హోలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాము కదా, ఒక ఫ్యామిలీ లైఫ్ కొలాప్స్ అయిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇట్లాంటి టైంలో ప్రేయర్ అండ్ బీయింగ్ హోలీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్. ద లాస్ట్ పాయింట్, ఐ థింక్ మీరు ఒక్కసారి 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుకుని మనం క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదువుతారండి? అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకుని విందు గృహంలోకి వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము చిరంజీవి జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. అయ్యా, 11వ వచనం కూడా అందులో ఉంటది. నీ రాజ్యంలో మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజాకు నెబుకద్నెజరు
శకునగాండ్రకును గారడి వారికి Yeah. కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ Yes, దానియేలు thank you. యా చాలు మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఈ బెల్షెజర్కి కళ వస్తుంది ఈ వేలుతో రాసినట్టుగా మనం చూస్తాం. దానికి ఆన్సర్ చెప్పాలి, ఎవరి వల్ల కాదు, ఇంక అందరిని చంపేద్దామని డిసైడ్ చేస్తాడు రాజు. ఆ టైంలో మీరు చూడండి 10వ వచనంలో వాళ్ళ మిస్సెస్ క్వీన్ రాజుకు చెప్తుంది, సార్ మీ దాంట్లో ఎందుకంటే అట్లా కంగారు పడతారు, డానియేల్ అని ఆయన ఉన్నాడు, మీ నాన్న టైంలో కూడా అట్లనే జరిగింది, మీ నాన్న కూడా చెప్పాడు, ఆయన తీసుకురండి సార్, ఆయనకి చెప్పండి, ఆయన చెప్తాడు అని అని చెప్పినట్లుగా మనం చూస్తాం. సో అట్లనే తీసుకొస్తాడు, ఆయన చెప్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు గమనించండి, he is successful, faithful, holy, prayerful, not only in the time of Nebuchadnezzar, even though in the time of Belshazzar. Not only in Belshazzar, in the time of Darius, not only in Darius, కోరస్ టైంలో కూడా ఉన్నాడు అనమాట. రాజులు మారారు, రాజ్యాలు మరి వీళ్ళ మాది పార్సికులది వచ్చింది, బబులోని పోయి, బట్ స్టిల్ దీస్ 4 people స్టిల్ ఇన్ ద రాయల్ ప్యాలెస్. What is the point I want to share is Daniel has a consistent Christian life. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఈరోజు బాగున్నాను బ్రదర్ మనం అనుకుంటాం, కథం రేపు జీవితం గందరగోళం. అంటే అంటే ఈ ఊసర బిల్లులో ఉంటుంది కదా, రంగులు మారుస్తారు అన్నట్లుగా రాజకీయ నాయకులు కూడా అట్లా మారుస్తున్నారు కదా. చాలాసార్లు మనం కూడా, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, మనం కూడా కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ని మనము చేయట్లేకపోతున్నాం. మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రాధాన్యం ఇవ్వకూడదు దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దానికి ఇవ్వకుండా ఇవ్వకూడదు దానికి ఇస్తున్నాం అనమాట. ఏది ఉత్తమమో ఏది మేలైందో దానికి మనము సో మనము అట్లా మనం ఇస్తామన్నమాట. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, the last fifth point is we can understand that Daniel has a consistent Christian life, so that he influenced 4 kings, not only kings, even అసలు వీళ్ళు క్వీన్ దగ్గరికి వెళ్ళడానికి టైమే ఆ ఛాన్స్ ఉండదు. కానీ ఈవెన్ దో ద క్వీన్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై డానియల్ అండ్ all his 3 friends. Are we influencing our family members? Are we influencing our office in the office with our Christian living, with our consistent Christian walking, talking? It's a big challenge. We are giving importance to unimportant things. That's why many times our life is not consistent. Today we are good, tomorrow khatam, mala elundo edo mala. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 5 పాయింట్స్ మనం మనసులో పెట్టుకుందాం. అందుకే ఈయనేం చెప్పలేదు, రాజ్యాలు మారినాయి, అందుకే నేను రాసుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. డానియల్ డిడ్ నాట్ preach gospel or God, but he presented his Christian life, Christian walk, so that is influenced all the kingdoms. అందుకే రాజులు టైం లేదు మనకి, దర్యావేషు, నెబుకద్నెజరు, బెల్షెజరు, వీళ్ళందరూ కూడా దానియేలు దేవుడే దేవుడు అని ఏం చెప్పలే, వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ వీఆర్ ఆఫీస్ తంగా దేవుడు ఇరుగు, ఆర్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ ఫ్యామిలీస్, ఆర్ వీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ద ఆఫీస్, హౌ వీఆర్. We are not just namesake Christians. We should be something. So అందుకే బైబిల్, one of the I heard that Bible means basic instructions before leaving the earth. Basic B instructions, I by before, B by leaving వెళ్ళిపోవడం,
ఫ్రమ్ దిస్ ఎర్త్. బైబిల్ మనం చచ్చిపోయే ఈ భూమి మీద నుంచి చచ్చిపోయి వెళ్ళిపోయేక ముందు మనం ఎట్లా బతకాలో ఈ బైబిల్లో ఉంది. కాబట్టి ఆర్ వీఆర్ రీడింగ్, ఆర్ వీఆర్ కన్సిస్టింగ్ ఇన్ ప్రేయర్, ఆర్ వీ కన్సిస్టింగ్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ ఇది దగ్గర మన ఈ ఏరియాలో మనము మిస్ అవుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, there is no consistent Christian walk, there is no consistency in Christian living in our life, so that many times we are failing to influence the society. Nowadays every state getting anti-conversion bill. It's very difficult to share good news. But as Daniel, as Shadrach and Meshach, Abednego, are we practice the Christian values, kingdom values, biblical values, so that the other people may influence through our, not only our speech, by our talk, by our walk, our deeds. So this is the lessons we can learn from the life of Daniel. So things no problem. So కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు మనకి కృపను ఇచ్చేలాగున, సక్సెస్ఫుల్గా అండ్ ఫెయిత్ఫుల్గా ఉండేలాగున, అండ్ సెకండ్ థింగ్ ప్రేయర్ఫుల్గా ఉండేలాగున, థర్డ్ థింగ్ దేవుడిని ఆనర్ చేద్దాం. చాలాసార్లు మనం ఆనర్ చేయబడాలని, ఎవరినో ఆనర్ చేయాలని ఉరుకుతూ ఉంటాం. మనం అవసరం లేదండి. ఎందుకు, దేనికోసం అండి మనకి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హోలీ. అవసరం లేదు. Nowadays very dangerous things, there are technological evolution, lust evolution in morality, sex and everything. Are we being holy? Are we disciplining ourselves? The last one is Daniel is a consistent in his Christian walk. In all the four kings చచ్చిపోయినారు, వాళ్ళు చచ్చిపోయినారు. he still he's keep on influencing the kingdoms, kings, queens. మనం ప్రధానమంత్రి అయిపోక్కర్లేదు. మళ్ళీ మేబీ అంటే దేవుడు అవకాశం ఇస్తే దట్ ఈస్ ద డిఫరెంట్, బట్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. సో దట్ ఈస్ ద టాపిక్ టుడే. సో మే గాడ్ హెల్ప్ అస్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏదైనా వీఆర్ ఆల్ ఫాలెన్ పీపుల్, బట్ ద గాడ్స్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ టు వాక్. God's power is available to us to take strength from him. మన strength మనం చేయలేం. And I requesting you, ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానికి ఇద్దాము. వాక్యానికి, ఫ్యామిలీకి, ప్రార్థనకి, మిగతా వాటికి బ్యాలెన్స్ చేసుకుందాం. సో ఆ రకంగా ఇస్తూ ఒక క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రిస్టియన్స్గా, క్రిస్టియన్ లివింగ్ జీవించేటువంటి వ్యక్తులుగా దేవుడు మనందరికీ ఆ కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.